కొద్దిసేపు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మనకు సుపరిచయమైన ఒక చక్కని మాట ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము. ఇర్మియా ప్రవచన గ్రంథం 31వ అధ్యాయము 14వ వచనాన్ని చదువుదామా? నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. స్తోత్రం చెప్పండి గట్టిగా. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందెదరు. హల్లెలూయా. ఆగస్టు మాసానికి దేవుడు మనకిచ్చిన ఒక చక్కని మాట, మంచి మాట. నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి నొందుదురు. ప్రైజ్ ది లార్డ్. మనమందరం ఎవరి జనం చెప్పాలి? ఏ జనం? ఈ జనం దేవుని జనం. ఎవరి సొత్తు? మనం దేవుని సొత్తు. మనల్ని పరిపాలించేది ఎవరు? పరలోకమందున దేవుడు. ఆయన మనకు దేవుడై ఉన్నాడు, మనం ఆయనకి ప్రజలమై ఉన్నాం. ఆయన మనల్ని పాలిస్తూ ఉన్నాడు. ఆయన మన పాలకుడు, ఆయన మన పరిపాలకుడు. ఆయన పరిపాలించే ప్రజలు మనం. ఆయన పరిపాలనలో మనం ఉన్నాం, ఆయన రాజ్యంలో మనం ఉన్నాం, ఆయన నడిపింపులో మనం ఉన్నాం. ఆయన మనల్ని పరిపాలిస్తున్న దేవుడు. ఆయనే మనకు దేవుడు, మనం ఆయన ప్రజలు. తన ప్రజల గురించి ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నా జనులైన వారికి నేను ఉపకారాలు చేస్తాను, నా ఉపకారాలన్నిటిని వాళ్ళు తెలుసుకొని తృప్తిగా బ్రతుకుతారు. స్తోత్రం చెప్పండి గట్టిగా. తృప్తిగా, సంతృప్తిగా మనం బ్రతకాలంటే, తృప్తిగా మనం బ్రతకాలంటే మనం దేన్ని తెలుసుకోవాలంటే, ఆయన చేసిన ఉపకారములన్నిటిని మనం తెలుసుకున్నప్పుడు మన ప్రాణానికి నెమ్మది కలుగుతుంది, మనం తృప్తి చెందుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. కానీ ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నాం? మనం ఏమి తెలుసుకుంటున్నాం? ప్రస్తుత ప్రపంచం ఏం తెలుసుకోవాలని తొందరపడుతుంటే, రేపు ఏం సంభవిస్తుందో, రేపు ఆదివారం 4 ఆరాధనలు అని చెప్పాడు. మొదటి ఆరాధనలో ఎలా ఉంటుందో చూడండి. సరే, ఆరాధన గురించి ఆలోచిస్తే రేపు ఏం జరుగుతుందో, రేపు ఏం సంభవిస్తుందో అది తెలుసుకోలేదు. రేపటి గురించి మీరు చింతించబాకండి. ఏనాటి కీడు ఆనాటికి చాలు. రేపు ఏం సంభవిస్తుందో దాని గురించి మీకు అనవసరం. రాకడ గురించి ప్రభు, ఆ సమయం ఎప్పుడు ప్రభు నువ్వు ఎప్పుడు తిరిగి వస్తుంటే అది తెలుసుకోవడం మీ పని కాదు. నేను ఎప్పుడు రావాలో అది నా తండ్రి స్వాధీనంలో ఉన్నాయి. కాలాలు, సమయాలు దేవుని స్వాధీనంలో ఉంది. అది తెలుసుకోవడం మీ పని కాదు. రేపటి గురించి ఆలోచించొద్దు. రేపు ఏం సంభవిస్తుందో మనకు తెలియదు. కొంతమంది బ్రతికితే గతంలో బ్రతుకుతారు, కొంతమంది భవిష్యత్తు గురించి ఆలోచిస్తుంటారు. ప్రస్తుతం ఈరోజు తేదీ 1వ తారీఖు, సమయం రాత్రి 8:28 ప్రస్తుత ఈ సమయాన్ని గురించి మనం ఆలోచించాలి. ఈ సమయాన్ని ఇచ్చిన దేవుని మనం స్తుతించాలి. ఇప్పటి వరకు మనల్ని సజీవుల లెక్కలో ఉంచిన దేవుని స్తుతించాలి. ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయన నామాన్ని మహిమపరచాలి. రేపటి గురించి కొంతమంది రేపేం జరుగుతుందో, రేపేం సంభవిస్తుందో ఎవరైనా జాతకాలు చెప్తే బాగుంటుంది పాస్టర్ గారండి, నా చేతులు చూసి ఏమైనా చెప్పగలుగుతారా? మీరు ప్రార్థన చేసి వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో అది చెప్పగలుగుతారంటే, రేపటి గురించి తెలుసుకోవడం మన పని కాదు. ఒకవేళ రేపటి గురించి మనకు చెప్పాలనుకుంటే దేవుడు మనకు బయలుపరుస్తాడు. అది తప్పనిసరి నీకు తెలియాలంటే, అది తప్పనిసరి నీకు తెలిసి ఉండాలంటే దాని గురించి ప్రభు ప్రకటిస్తాడు. అది దేవుడు బయలుపరుస్తాడు. దాని గురించి తెలుసుకోవడానికి కోసం నువ్వు కంగారు పడవలసిన అవసరం లేదు. కొంతమంది మంత్ర ప్రయోగాలు చేసి చేతబడులు చేయించి ఏంటంటే మంత్రాలు, తంత్రాలు, వీటి ద్వారా భవిష్యత్తు తెలుసుకోవాలి. తెలుసుకొని ఏం చేస్తావు చెప్పు? స్తోత్రం చెప్పండి గట్టిగా. భవిష్యత్తు జరగబోతున్న భవిష్యత్తును తెలుసుకొని ఏం చేయాలనుకుంటున్నావు? కొంతమంది ఈరోజు భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని కొంతమంది త్వరపడుతూ ఉంటారు. మరి కొంతమంది ఇతరుల జీవితంలో ఏం జరుగుతున్నాయో వాటిని తెలుసుకోవాలని ఆసక్తి ఎక్కువ. మనుషుల జీవితంలో ఉన్న రహస్యాలు, ఈయన అసలు ఏం మాట్లాడు, ఏమో నడుస్తూ ఉంది పాస్టర్ గారు, ఈవిడ నువ్వు చూస్తుంటే నాకు ఎక్కడో ఎడం కళ్ళు అదురుతుంది, ఈయన చూస్తే నాకు ఎక్కడో కుడి కళ్ళు అదురుతుంది, పలానా వాడిని చూస్తే నాకు 3వ కళ్ళు అదురుతుంది. ఎదుటి మనిషి జీవితంలో ఏం జరుగుతుంది, ప్రక్కన వాళ్ళ జీవితంలో ఏం జరుగుతున్నాయి, రాజకీయ నాయకుల జీవితంలో ఏం జరుగుతున్నాయి, సినిమా యాక్టర్ లైఫ్లో ఏం జరుగుతున్నాయి, ప్రపంచం ఎటువైపు వెళుతుంది, ప్రపంచం యొక్క పోకడ ఎలా ఉంటుంది అని వీళ్ళ జీవితాల్లో జోక్యం చేసుకుని
ఇతరుల జీవితంలో జోక్యం చేసుకొని ఇతరుల విషయాల్లో ఏం జరుగుతున్నాయి, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ మాటలు వినాలని ఇంట్రెస్ట్, వాళ్ళ ఫోన్లో ఏం మాట్లాడుతున్నారు. ఆమె చాలాసేపు నుండి ఆ మూల మీద కుర్చీలో కూర్చొని మాట్లాడుతూ ఉంది. ఆమె ఏం మాట్లాడుతుందో, ఎవరితో మాట్లాడుతుందో, ఆమె ఎవరితో మాట్లాడితే నీకేంటి, ఎంతసేపు మాట్లాడితే నీకేంటి? ఆమె నీ కుటుంబ సభ్యురాలా, లేకపోతే ఆయన నీ కుటుంబ సభ్యుడా, లేకపోతే నీ తల్లియా, లేకపోతే నీ చెల్లియా, లేకపోతే మీ వదినా, లేకపోతే ఎవరు వాళ్ళ గురించి నీవంత జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఏముంది? అంటే ఈరోజు మనిషి తనకున్న సమయాన్ని తన అవకాశాన్ని అంతా కూడా దేనికి దుర్వినియోగం చేసుకుంటున్నాడు అంటే, ఎదుటి మనుషులో ఏం జరుగుతుంది, ఎదుటి వ్యక్తి ఏం మాట్లాడుతున్నాడు, వాడు ఎందుకు అలా స్పందిస్తున్నాడు అని ఎదుటి మనిషి, దానివల్ల నీకు ప్రయోజనం ఉంటే పర్వాలా, నిష్ప్రయోజనమైన వాటిని తెలుసుకొని అసంతృప్తితో మనిషి బ్రతుకుతున్నాడు. ఏదో ఎక్స్పెక్ట్ చేసి వాళ్ళ విషయాలు కనుక్కోవాలని చూస్తారు, తీరా అక్కడికి వచ్చేసరికి ఏమీ ఉండదండి. అయ్యో మనం ఇలా అనుకున్నామే అని చెప్పి జీవితంలో కాలమెల్లా ఇలాగే కొంతమంది గడిపేస్తుంటారు. కానీ తన జనుల గురించి ప్రభు చెప్పే మాట ఏంటంటే, నా జనులు భవిష్యత్తును గురించి తెలుసుకోవాలని నేను అనుకోవట్లేదు, నా ప్రజలు వీళ్ళ రహస్యాన్ని తెలుసుకోవాలని నేను అనుకోవట్లేదు, నా ప్రజలకి నేను ఈ ఆగస్టు మాసంలో ఉపకారములు చేయబోతున్నాను. నా ఉపకారములను తలంచి 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 తెలుసుకొని నా ప్రజలు తృప్తి పొందబోతూ ఉన్నారు. కొట్టేది ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టండి. నా దేవుడు నీకు ఉపకారములు చేయునుగాక, ఉపకారములు చేయునుగాక. ఆయన ఉపకారములు మీరు తెలుసుకొందురుగాక. ఆ ఉపకారముల చేత మీరు తృప్తి పొందుదురుగాక. హల్లెలూయా. ఒక వ్యక్తి తృప్తిగా సాటిస్ఫాక్షన్, సంతృప్తి అనేది ఒక వ్యక్తిలో ఉన్నప్పుడు మీరు చూడండి, మనం ఒక వ్యక్తిని పిలిచి సమృద్ధిగా రకరకాలమైన వంటకాలు చేసి ఒక మంచి భోజనం ఏదో మనకున్న స్థితిని బట్టి, మన స్థాయిని బట్టి మంచి భోజనం పెట్టిన తర్వాత కడుపు నిండా భోజనం పెట్టి, అన్నయ్య గారు ఇంకొంచెం తినండి, అమ్మగారు ఇంకొంచెం తినండి, తల్లి ఇంకొంచెం తినమ్మా, చెల్లి ఇంకొంచెం తిను అని మనకు వాళ్ళు కడుపు నిండిపోయిందమ్మా చాలా అంటే ఇంకొంచెం తినండి, ఇది ఒక ఆఖరి ముద్ద, ఇది అమ్మ ముద్ద, ఇది నాన్న ముద్ద, ఇది చెల్లి ముద్ద అని అట్లా మనకు కడుపు నిండా వడ్డించిన తర్వాత కడుపు నిండిపోయింది అనుకోండి, తృప్తిగా తిన్నామనుకోండి, వెంటనే మనం ఏమంటాం తెలుసండి, చాలు తల్లి, చాలమ్మా, చాలు థ్యాంక్ యూ బ్రదర్, కడుపు నిండా అన్నం పెట్టావు, థ్యాంక్ యూ. ఈ మాట వస్తుందా లేదా చెప్పండి? కడుపు నిండా పొట్ట నిండా అన్నం పెట్టినప్పుడు, పొట్ట నిండిపోయినప్పుడు, కడుపు నిండిపోయినప్పుడు వెంటనే మన నోటి నుండి వచ్చే మాట ఏంటంటే థ్యాంక్ యూ. స్తోత్రం చెప్పండి గట్టిగా, థ్యాంక్ యూ అండి. తృప్తి ఎక్కడుంటుందో అక్కడ కృతజ్ఞత ఉంటుంది. స్తోత్రం చెప్పండి గట్టిగా. తృప్తి లేకపోతే, మనకు సరిగా అన్నం పెట్టకపోతే ఏంటండి, మన కడుపు నిండలేదనుకోండి, చిరాకు పడిపోతుంటాం. ఇది అసలు తిండి, ఇది అసలు పిలవడం ఎందుకు ప్రైజ్ అలాడ్. చెప్పడం ఏమో చెప్పాడు ఈ పాస్టర్ గారు, ప్రైజ్ అలాడ్. ఒక్కొక్కసారి నేను ఇక్కడ చెప్పేస్తానండి, ఇక్కడేమో, ఎందుకంటే నాకు అక్కడ ఏముంటుందో తెలియదు కదండి. ఇక్కడ నేనేమంటే నేను పెద్ద ఎక్స్పెక్టేషన్తోనే చెప్పుంటాను, మీరు కూడా ఎక్స్పెక్టేషన్తోనే వచ్చి ఉంటారు. నేను ఈరోజు మీకు మంచి భోజనం వెళ్ళండి అని చెప్పేస్తా. అక్కడికి వెళ్ళి చూస్తే అన్నం ఉంటుంది కానీ మొక్కలు ఉండవు. అప్పుడు ఆయనేమో చెప్తున్నాడు ఆడ. ఇక్కడ కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు ఆ కృతజ్ఞత అనేది వస్తుంది. కడుపు నిండలేదనుకోండి, కడుపు నిండని మాటలు, కాలిన మాటలు, కడుపు నిండని మాటలు మాట్లాడతారు. నా దేవుడు ఏంటండి, నేను భౌతికమైన ఫుడ్ గురించి చెప్పట్లేదు. ఈ మాసమంతా దేవుడు మనల్ని ఎంత తృప్తిపరచబోతున్నాడంటే, ఈ మాసమంతా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబోతున్నాడు. చెప్పండి కొడుతూ ప్రభుకు స్తోత్రం చెప్పండి గట్టిగా, హల్లెలూయా, చెప్పండి గట్టిగా హల్లెలూయా. రెండవదిగా ప్రియులారా, ఒక వ్యక్తి తృప్తిగా ఉన్నప్పుడు, సంతృప్తిగా ఉన్నప్పుడు, దేవుని ఉపకారముల చేత ఒక వ్యక్తి తృప్తిగా ఉన్నప్పుడు దురాశకు దూరంగా ఉంటాడు. దేనికి దూరంగా ఉంటాడండి చెప్పాలి? దేనికి దూరంగా ఉంటాడు? ఒకటి కృతజ్ఞతలు చెప్తాడు, రెండవదిగా దురాశలకు దూరంగా ఉంటాడు. హల్లెలూయా. మన కడుపు నిండా, నేను మీకు ఫుడ్ ఎగ్జాంపులే చెప్తున్నాను, ఎందుకంటే ఎటు ఫుడ్ లేదు కాబట్టి తర్వాత కనీసం ఎగ్జాంపుల్ అన్నా మన ఫుడ్ ఫీల్ అవుదాం. హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా, ఒక వ్యక్తికి కడుపు నిండా భోజనం పెట్టినప్పుడు, అతడు తృప్తిగా భోజనం చేసినప్పుడు ఏంటండి, ఇంకొంచెం తినాలని అనుకుంటాడా?
అప్పటికే కడుపు నిండిపోయింది. ఎంత మంచి ఫుడ్ ఇచ్చినా కూడా చాలు 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 బ్రదర్, చాలండి సరిపోతుంది, ఇంకొంచెం తినండి, ఇంతకు మించి తిన్నాను అనుకుంటే పొట్ట పగిలిపోతుంది, వద్దు. లేదండి మీకు ఆ స్పెషల్ ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ కాదు కదా, ఏ క్రీమ్ అయినా నాకు అవసరం, ఇప్పటికే ఫుల్ అయిపోతుంది పాస్టర్ గారు ప్లీజ్ నన్ను తొందర చేయొద్దు. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇంకేమైంది, ఇంకొంచెం ఎక్కడన్నా ఇరికిద్దాంలో, గొంతులో కానీ చెవుల్లో కానీ ఇరికిద్దామని అనుకుంటారండి? అనుకోరు. చాలండి, ఇక చాలు, ఇక ఆశ లేదు, ఇక దురాశ లేదు, ఇంకొంచెం తినాలి, ఇంకొంచెం పోగు చేసుకోవాలి, ఇంకొంచెం దాచుకోవాలి, డబ్బాలో పెట్టుకొని వెళ్ళాలి, ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలని అనుకోరు. చాలు అమ్మో తృప్తిగా కొంచెం పట్టుకొని వెళ్ళడం, ఇంక వద్దండి ఇప్పుడు ఈ ఫుడ్ అరిగించడానికి నాకు 3 రోజులు పట్టేటట్టుంది, మళ్ళీ తీసుకెళ్ళి వద్దండి ఫుల్గా తినేసాను పాస్టర్ గారు, ఫుల్గా తినేసాను, తల్లి వద్దమ్మా అని చెప్తాం. అంటే ఒక తృప్తిగా ఉన్న వ్యక్తి దురాశకు వెళ్ళడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవుడు మీకు ఎంత తృప్తిగా దేవుడు ఇవ్వబోతున్నంటే, ఆనాడు మోషే అంటాడు, విస్తారమైన అర్పణలు దేవుని మందిరం కొరకు తీసుకొస్తే వాటిని ఎక్కడ స్టోర్ చేయాలో అర్థం కాక చివరికి మోషే అన్నాడు, ఇక చాలు. స్తోత్రం చెప్పండి అందరు గట్టిగా. ఈ మాసంలో మీకు ఎంత తృప్తిని ఇవ్వబోతున్నా, నేను ఓన్లీ ఫుడ్ గురించి చెప్పట్లేదండి, ఎంత సంతృప్తిని ఇవ్వబోతున్నా అంటే, మీకు కొంచెం జీతం పెంచబోతున్నా అంటే చాలండి, మాకు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది. హల్లెలూయా. నవ్వుతున్నారంటే మీకు లేదనమాట ఆ సంతృప్తి. ఫ్రీగా వస్తే ఫినాయిల్ తాగే జాతి మంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే దేవుడు మిమ్మల్ని ఎంత సంతృప్తి స్థితికి దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు అంటే, తన ఉపకారముల చేత దేవుడు మనల్ని ఎంత తృప్తిపరచబోతున్నాడు అంటే, ఎవరైనా మనకి ఎక్స్ట్రా, బ్రదర్ మీకు ఎక్స్ట్రా ఇంకొంత అమౌంట్ ఇస్తాము, ఇంకొక 1 hour పని చేయండి, మాకు అవసరం లేదు బ్రదర్, మాకు చాలు. హల్లెలూయా. ఇంక 1 hour చేయండి, ఇంకొక 1 hour చేశారుకో ఇంకొక 1000 rupees ఇస్తామని చెప్తే, వద్దు సార్ నాకు సరిపోతుంది, నేను ఈరోజు చేసుకొని చాలు, నాకు ఇది చాలు, ఈ జీతంతో నాకు, నా కుటుంబానికి, నా పిల్లలకు కావలసిన సంరక్షణ కలుగుతుంది, పోషణ సరిపోతుంది, సంరక్షణ సరిపోతుంది, చాలు. ఇంకొక గంట సేపే కదా బ్రదర్, ఇంకొంచెం గంట సేపు కొంచెం ఓటీ చేస్తే, ఓవర్ డ్యూటీ చేస్తే ఉంటుంది కదా డబ్బులు అంటే, వద్దు, నేను డబ్బు కోసం పని చేయట్లేదు, మనిషి రొట్టె వలన కాదు దేవుని వాక్యం వలన బ్రతుకుతాడు. చెప్పకూడదు మొదలు గట్టిగా. నాకు కావలసిన దాన్ని దేవుడు నాకు ఇచ్చేసాడు, నాకు రావలసిన దాన్ని దేవుడు నాకు ఇచ్చేసాడు. లంచగొండితనం ఎంత ఉన్నా నీవు చేసే పనికి సరిపడే జీతం ఇస్తున్నారు, ఆయన లంచం పుచ్చుకునే అనుభవాలు. తృప్తి లేదు కనుక లంచం తెచ్చుకుంటున్నారు. మనం చేసిన పనికి, నేను ఇంత పని చేశాను, దీనికి సరిపడే ప్రభుత్వం నాకు ఈ ఉద్యోగాన్ని గుర్తించి నాకు ఇంత జీతం ఇచ్చారు, చాలు. ఇది లేదండి మీకు ఇది మీరు గిఫ్ట్ అనుకోండి, ఏదనుకుని అవసరం లేదు, నాకు కావలసిందంతా దేవుడు నాకు ఇచ్చేసాడు. ఏది ఏషావు అంటాడు కదా, నాకు కావలసినదంతా. ఏషావు చెప్పాడండి ఈ మాట. దేవుని బిడ్డలు చెప్పకపోవడం ఏంటి? నాకు కావలసినదంతా ఉన్నాయి. ఒరే అన్నయ్య ఇది ఉంచరా, ఒరే అన్నయ్య ఇది తీసుకోరా, ఈ అర్పణ తీసుకో, నో, నాకు కావలసిందంతా ఉన్నాయి. తండ్రి అతన్ని దీవించలేకపోయాడు, తండ్రి ఆశీర్వాదం ఆయన పొందలేకపోయాడు, ఒక జ్యేష్ఠుడికి రావాల్సిన ఆశీర్వాదం అతను పొందలేకపోయాడు. అయినప్పటికీ ఏషావు అంటాడు, నాకు కావలసిందంతా ఉంది తమ్ముడు, నీ కష్టార్జితంలో నేను తీసుకోవాలని అనుకోవట్లేదు, నాకు కావలసిందంతా ఉంది, నీ అర్పణలు, నీ కానుకలు నీ దగ్గర ఉంచంటే, లేదు అన్నయ్య నా వల్ల నువ్వెంతో నష్టపోయావు, నేను నీకేదో ఇవ్వాలనుకుంటున్నాను అంటుంటే, నాకు కావాల్సిందంతా ఉంది. ప్రతి విశ్వాసి ఈ స్టేజ్కి చేరుకోవాలి. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. ప్రతి సేవకుడు ఈ స్థాయికి చేరుకోవాలి. ఆమేన్. ఈ ఆగస్టు మాసంలో మనం ఆరాధిస్తున్న దేవుడు తన ఉపకారాలు మన జీవితంలో దేవుడు చేయబోతున్నాడు. ఆయన ఉపకారాలన్నిటిని మనం తలంచినప్పుడు మన ప్రాణం తృప్తి పొందబోతుంది. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. దురాశ తిన్నది జాలదని డాగ్ ప్యాక్ అని ఇప్పుడు హోటల్లో వెళ్ళి తింటారండి. తిని ఆ మిగిలిదంతా మరలా ఇంకొక పొట్లం కట్టించుకొని, ఏం ప్యాక్ అంటే అది డాగ్ ప్యాక్ అంటే ఎవరి కోసం తీసుకెళ్తున్నట్లు, కుక్కల కోసమని తీసుకెళ్తారు, ఇంటికి వచ్చి ఈళ్ళేది అంటారు. అర్థమైందండి? మిగిలిందని సరే తీసుకొచ్చుకోవచ్చు, తప్పేమని చెప్పండి, వేస్ట్ చేయకూడదు, తేవచ్చు. కానీ అక్కడ చెప్పేది ఎవరి పేరు చెప్తారు? కుక్క కోసం అని చెప్పి. కుక్క కోసం ఎవరైనా అంత మంచి ప్యాకెట్ చేస్తారు చెప్పండి? ఒక మంచి పొట్లం తీసుకొస్తే దాంట్లో నీట్గా ఆడుగు తెలిసి ఇది కుక్క కాదని, ఏడుగు తెలిసి ఇది కుక్క కాదని. ఆ బయటను కుక్కలన్నీ అనుకుంటాయి, దరిద్రుడా మా నోటి కూడు కూడా లాగేస్తున్నారు కదా.
ఏంటండి తీసుకొచ్చి మళ్ళీ వీళ్ళే తింటారు. తృప్తి లేని దురాశలో కొంతమంది కొనసాగించబడుతుంటారు. మూడవదిగా, ఒక వ్యక్తి తృప్తిగా ఉన్నప్పుడు ఇతరులతో పోల్చుకోడండి. ఇతరులతో అతను పోల్చుకోడు. మనకిచ్చిన దాంట్లో మనం సంతృప్తిగా బ్రతుకుతాం. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎవరి పరుగు వాళ్ళు. విశ్వాసమును కర్త దాన్ని కొనసాగించేవాడైనా యేసు వైపు చూస్తూ ఈ పరుగు పందెలో ఓపిక పరిగెత్తాలి. ఎవరి పరుగు వాళ్ళది. ఆమెను చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నా పరుగులో నేను, మీ పరుగులో మీరు. ఒకరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఇల్లు కట్టారా, కట్టని, అది వాళ్ళ పరుగు. ఒకరికి వ్యాపారంలో గొప్ప లాభం వచ్చింది, అది వాళ్ళ పరుగు. వాళ్ళు ఉద్యోగులు ఉన్నత స్థాయికి చేరుకున్నారా, అది వాళ్ళ పరుగు. దేవుడు నాకు ఇచ్చిన పరిధిలో నేను సంతృప్తిగా బ్రతుకుతాను. దేవుడు నాకు ఇచ్చిన కుటుంబంలో నేను సంతృప్తిగా బ్రతుకుతాను. దేవుడు నాకు ఇచ్చిన సేవలో నేను సంతృప్తిగా బ్రతుకుతాను. ఎవరిని చూసి ఎవరినో ఫాలో అవ్వాల్సిన అవసరం లేదు, ఎవరినో అనుసరించవలసిన అవసరం లేదు, ఎవరినో చూసి అలా మారాలని అనుకోవలసిన అవసరం లేదు. దేవుడు నాకు ఇచ్చిన పిలుపులో, దేవుడు పిలుపుకు తగిన మార్గాన్ని ప్రభువు తెరుస్తాడు. హల్లెలూయా. నీకిచ్చిన కుటుంబంలో, నీకిచ్చిన బిడ్డలను బట్టి, నీకిచ్చిన నీ భార్యను బట్టి, నీకిచ్చిన నీ భర్తను బట్టి, నీ కుటుంబాన్ని బట్టి, ప్రభు నీకిచ్చిన పరిచయను బట్టి సంతృప్తిగా నువ్వు బ్రతకాలి. సంతృప్తిగా బ్రతికేవాడు వాళ్ళని వీళ్ళని మనం వాళ్ళలాగా మారాలి, వీళ్ళలాగా మారాలి. వాళ్ళు కారు కొన్నారు చూడు, మనం ఎప్పుడు కొంటాం. వాళ్ళు ఇల్లు కట్టారు చూడు, మనం ఎప్పుడు కడతాం. వాళ్ళు స్తోత్రం చెప్పడం గట్టిగా. హల్లెలూయా. అప్పుడు ఆయన అంటాడు, ఆడికి 2 భార్యలు ఉన్నారు, వాడికి 2 భార్యలు ఉన్నారు, చేసుకోమంటాం అంటాడు. అదొక్కటి మాత్రం వద్దంటాడు. ప్రేమైన వల్ల ఎవరితో పోల్చుకోవాల్సిన అవసరం లేదు. సంతృప్తిగా ఉన్నాడు. నా దేవుడు తన ఉపకారముల చేత మనల్ని సంతృప్తి పరచునుగాక, తృప్తిపరచునుగాక. ఈ ఆగస్టు మాసమంతా దేవుడు మనకు తృప్తిని కలిగించునుగాక. సరే, ఒక 2-3 విషయాలు చెప్పి వర్తమానాన్ని ముగించుకుందాం. దేవుడు తన ప్రియులకి, తన ప్రజలకి చేస్తూ వచ్చిన ఉపకారాలు ఏమిటో కొన్ని మాటలు. 103వ కీర్తన, మనందరికీ బాగా పరిచయమైన కీర్తన. 103వ కీర్తన మొదటి వచనం చదవండి. మొదటి 2 వచనాలు చదవండి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగములు నా సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. చాలు. స్తోత్రం చెప్పడం గట్టిగా. కీర్తనకారుడైన దావీదు రచించిన కీర్తన ఇది. ఎవరు రచించిన కీర్తన అండి? ఎవరు రచించిన కీర్తన? ఏమని చెప్పుకుంటున్నాడు దావీదు? ఇతరులకి ప్రసంగించడం తేలిక, మనకు మనమే ప్రసంగం చేసుకోవాలి. హల్లెలూయా. అప్పుడప్పుడు అద్దం ముందు నిలబడి నీకు నీవే ప్రసంగం చేసుకో. హల్లెలూయా. నేను చేసుకుంటాను అప్పుడప్పుడు ప్రసంగం. నాకు అప్పుడప్పుడు కుంగిపోతూ ఉంటాను, నాకు పోరాటాలు ఉంటాయి. అప్పుడు నేను వెంటనే అద్దం ముందు నిలబడి నాకు నేనే చెప్పుడు, అబ్రామ్ ప్రైజ్ ది లార్డ్. అబ్రామ్ అంటే ఎవరు? అబ్రామ్ అంటే నేనే. ఎవరు చెప్పుకుంటున్నావు అంటే నీకే. ప్రైజ్ ది లార్డ్. నా అద్దంలో కనిపించే నా రూపం, నా ప్రతిబింబం ఎటడి ఎవరితో మాట్లాడుతున్నంటే నాతోనే. ఏం మాట్లాడుతున్నంటే, ఎందుకు కృంగిపోతావు? నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు, యెహోవాయందే నీవింకను నిరీక్షణ ఉంచుము నీవు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నా, యెహోవాయందే నీవింకను నిరీక్షణ ఉంచుము నీవు. ఈతి బాధల్ కఠిన శ్రమలు అవమానములే కలిగిన వేళ, ఈతి బాధల్ కఠిన శ్రమలు
అవమానములే కలిగిన వేళ నీ కొరకు బలి అయిన యేసు సిలువను గూర్చి తలపోయుమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో ప్రభు నిన్ను నింపు నా ప్రాణమా. అల్పకాల శ్రమల పిదప మహిమతో ప్రభు నిన్ను నింపును నా ప్రాణమా. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియం. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియున్నావు. నా ప్రాణమా నాలో నీవు ఎందుకో కృంగియు. హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎవరు అడుగుతారండి మనల్ని మనం కృంగిపోయినప్పుడు? ఎవరో మన అభిమానులు, మనల్ని ప్రేమించేవాళ్ళు, ఎన్నా అలా ఉన్నావు, ఎన్నా ఓ ఏందిరా ఏనా అంటున్నావు అని అడుగుతారేమో. ఆ తర్వాత వాళ్ళ పనులు వాళ్ళు నిమగ్నం అయిపోతారు. ఏంటండి, మనం కొన్నిసార్లు చెప్పొచ్చు, మనం చెప్పడానికి నిదానించవచ్చు. అంతసేపు ఉండి వినే ఓపిక ఎవరి గురించి చెప్పండి? ఎవరు బిజీలో వాళ్ళు ఉన్నారు, ఏదో ఆలోచిస్తున్నట్టని వెళ్ళిపోతారు. సో మనల్ని ఎవరు ధైర్యపరుస్తారు, మనల్ని ఎవరు బలపరుస్తారు చెప్పండి? అందుకే అద్దం ముందు నిలబడి, అందాన్ని చూసుకోవడమే కాదు, అద్దం ముందు నిలబడి నీకు నీవే బోధించుకో. ఎందుకు కంగారు పడుతున్నావు? హలో, ఎందుకు కంగారు పడుతున్నావు? దేవుని యందు నిరీక్షణ ఉంచు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆయన సిలువను గురించి తలపోయము. ఈ అల్పకాల శ్రమలు మహిమా భారాన్ని కలుగు చేస్తాయి. చెప్పండి కూడా అందరూ గట్టిగా. భక్తులు అలా చేశారు, భక్తులు అలా చేశారు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా, హల్లెలూయా. అప్పుడప్పుడు నీకు నీవే మెసేజ్ చేసుకో, ప్రైజ్ ది లార్డ్. 2 ఫోన్లు ఉంటుందిగా, ఈ ఫోన్లో నుండి చాట్ చేసి ఆ ఫోన్కి పంపించు. ఏం భయపడద్దు, అంత దేవుడిని పక్షాన ఉన్నాడు. ప్రార్థనకి వెళ్ళొచ్చావుగా, దేవుడు ఏమన్నాడు? ఉపకారం చేత తృప్తిపరచన్నాడుగా, చేస్తాడు. ఎందుకు కంగారు పడతామని మళ్ళీ ఆ ఫోన్కి సెట్ చేసి మళ్ళీ ఆ ఫోన్ తీసుకొని ప్రైజ్ ది లార్డ్. దావీదు అలా ట్రై చేసి చూడండి. 2 ఫోన్లు ఉంటే చెయ్యండి, ఒకటి ఉంటే మనం చేసేది ఏం లేదు. హల్లెలూయా. దావీదు తన ప్రాణంతో తను చెప్పుకుంటున్న మాట ఇది. ఎవరికో రాసిన కీర్తన కాదు. కీర్తనలు పలు విధాలు ఉంటాయండి. ఇతరులకు మనం పాడి వీణులకు విందులు చేసే యేసయ్య సుచరిత్ర వేగిరమే వినుటకు రారు. ఇది ప్రజలకి వీణులకు విందు చేసే యేసయ్య సుచరిత్ర వినడానికి రండి అని ఇది ఇతరుల కోసం మనం పాడిన పాట. ఏంటంటే దేవుని సన్నిధిలో మనం పాడే పాట. ఏంటంటే యూదా గోత్రపు సింహం అని ప్రభుని చూసి పాడే పాటలు కొన్ని ఉంటాయి. అనేకులు హెచ్చరించి పాడే పాటలు కొన్ని ఉంటాయి. మనల్ని మనం బలపరుచుకునే పాటలు కొన్ని ఉంటాయి. అలా పాడిన పాట ఇది. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, నా అంతరంగంలో ఉన్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామాన్ని సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన చేసిన ఉపకారములలో దేనిని మర్చిపోవద్దు. హల్లెలూయా. ఎవరితో చెప్పుకుంటున్నాడు ఈ మాటలు? దావీదు తనతో తను మాట్లాడుకుంటూ, తన ప్రాణంతో మాట్లాడుకుంటున్నాడు, తన ఆత్మతో మాట్లాడుకుంటున్నాడు. నా ప్రాణమా ఆయన ఉపకారములు దేన్ని మర్చిపోవద్దు. ఎందుకంటే మర్చిపోయావనుకో సంతృప్తి ఉండదు అక్కడ. ఆయన ఉపకారాలు నీవు తెలుసుకున్నప్పుడు నీకు తృప్తి కలుగుతుంది. అప్పుడు ఆ ప్రాణం క్వశ్చన్ చేస్తుంది, అడుగుతుంది, దేని కొరకు ఆయన ఏం చేస్తాడు? ఆయన ఉపకారం మనకు చేసిన ఉపకారాలు అంటే చాలా ఉన్నాయి ప్రాణమా. దాంట్లో ఒకటి ఏంటంటే ఆయన మన దోషములను క్షమించువాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా. మన దోషాల్ని, మన పాపాన్ని క్షమించే దేవుడు. మనం చేసిన తప్పులన్నీ కూడా ఎంచి చూశాడనుకోండి, ఎవరు నిలబడగలుగుతారు ఆయన సన్నిధిలో? ఆయన పరిశుద్ధ పర్వతంలో నిలవదగిన వాళ్ళు ఎవరు? ఆయన మన ప్రతి దోషాన్ని భూతద్దంలో పెట్టి చూస్తే ఎవరు ఉండరు.
మన అతిక్రమాలను ఆయన క్షమించాడు, మన పాపాలను ఆయన మన్నించాడు, మన దోషములను ఆయన క్షమించువాడు. నిన్న క్షమించాడు, ఈరోజు క్షమిస్తాడు, రేపు క్షమిస్తాడు. కృప చూపటలో ఆయన ఐశ్వర్యవంతుడు. స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా హల్లెలూయా. ఈ దోషం అనేది, ఈ పాపం అనేది చాలా ప్రమాదకరమైనది. మనిషి చేసే పాపాలు, మనిషి చేసే దోషాలు చాలా ప్రమాదకరమైనవి. ఈ దోషం మనల్ని ఏం చేస్తుందో తెలుసండి? నా వరకు నష్టం జరిగితే పర్వాలా, ఈ దోషం ఏం చేస్తుందో తెలుసండి? దేవునికి నిన్ను దూరం చేస్తుంది. ఆ మాట యెషయా గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి త్వరగా. యెషయా ప్రవచన గ్రంథం 59వ అధ్యాయం మొదటి వచనం నుండి చదవండి. రక్షింపనేరకుండానట్లుగా యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందము కాలేదు. వినండి, దేవుని హస్తం ఎన్నటికీ కురుచు కాలేదు నీ విషయంలో. దేవుడు చేతులు చాపలేకపోయాడే, దేవుడు నాకు హెల్ప్ చేస్తుంటే బాగుండేది, ఇంకొక 10 మార్క్స్ 10 మార్కులు వచ్చుంటే బాగుండేదేమో, ఇంకొంచెం ఫినాన్షియల్గా కొంచెం సహాయం అందుంటే బాగుండేదేమో, దేవుడు 1 మార్కులో పోయింది, ఆ 1 మార్కు కూడా యాడ్ అయి ఉంటే నాకు బాగుండేదేమో, మంచి ప్రమోషన్ వచ్చి ఉండేది, మంచి ఉద్యోగం వచ్చి ఉండేది, ఇంకొంచెం దేవుడు హెల్ప్ చేస్తుంటే ఇంకొక గదిని కట్టుకునేవాడు కదా, ఫినాన్షియల్గా దేవుడు సపోర్ట్ చేస్తుంటే దేవుడు ఎందుకు సహాయం చేయలేదు అని అనుకుంటున్నావా? ఆయన హస్తం కురుచు కాలేదు, సహాయం చేయగలిగిన హస్తం కురుచు కాలేదు, ఆయన కరుణా హస్తము కురుచు కాలేదు, విననేరుకుంటున్నట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. ఎంత ప్రార్థన చేశాము, ఇంత ప్రార్థన చేసినా ఎందుకు ప్రతిఫలం రాలేదు? దేవుడికి నా మొర వినలేదా? సౌండ్ పెంచాలా? ఈ ప్రార్థన ఆయనకి చేరలేదా? ఇంకెలా ప్రార్థన చేయాలి? ఒంటికాళ్ళ మీద నిలబడి ప్రార్థన చేయాలా? మోకాళ్ళ మీద నడిచి ప్రార్థన చేయాలా? గావరమని హరిసి ప్రార్థన చేస్తే చేరుతుందా? ఎందుకు నా ప్రార్థన దేవుడు వినలేదు అని అనుకుంటున్నావేమో. విననేరకుండునట్లుగా ఆయన చెవులు మందం కాలేదు. ఆయన ప్రార్థన వినడానికి కొరకు ఆయన చెవులు సిద్ధంగా ఉన్నాయి, సహాయం చేయట కొరకు ఆయన చేతులు కురుచు కాలేదండి, చాపబడే ఉంది. కానీ ఎందుకు అందుకోలేదు ఆయన సహాయాన్ని? ఎందుకు నీ ప్రార్థన ఆయన చెవిలో జొచ్చలేదు? ఎందుకు నీ ప్రార్థన ఆయన చెవిలో చేరలేదు? ఎందుకు ఆయన చేతులు నీ దగ్గరికి రాలేదంటే వ్రాయబడిన మాట చదవండి. నీ దోషములు నీకును దేవునికి, నీకు దేవునికి మధ్యలో దోషం అడ్డుపడుతుందంట. ఏం అడ్డుపడుతుందండి? పక్కన మనం చూసి చెప్పండి, మనకు దేవునికి మధ్యలో దోషం అడ్డుపడుతుందని చెప్పండి. దోషం అడ్డుపడుతుంది. హల్లెలూయా. వస్తుంది, అది రావద్దన్న వస్తుంది. ఎందుకంటే దోషం చేసిన పాపం. చదవండి మా. అడ్డుగా వచ్చాను మీ పాపములు. దేవుడు ముఖం, ఆయన ముఖం మనకు కనబడకపోవడానికి కారణం ఏం తెలుసండి? మనం చేసిన పాపము ఆయన ముఖమునకు అడ్డు వస్తుంది. కానీ వాక్యం కీర్తనకాడు అంటాడు, నిజమే, దేవునికి నాకు అడ్డు, దేవుని ముఖాన్ని నాకు మరుగుపరిచింది పాపం. కానీ నా దేవుడు ఏం చేశాడు తెలుసా? నా దోషములన్నిటిని క్షమించి, నా దోషములన్నిటిని మన్నించి 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 నాకు ఉపకారం చేశాడు. ఆయన ఆ ఉపకారం చేయకపోయి ఉంటే ఆయన ముఖం నాకు పూర్తిగా మరుగైపోయి ఉండేది. ఆయన నన్ను క్షమించకపోయి ఉంటే ఆయన ముఖం పూర్తిగా మరుగైపోయి ఉండేది. ఆయన స్వరం వినేవాడిని కాదు, నా ప్రార్థన ఆయన సన్నిధికి చేరేది కాదు. అందుకొరకే ఆయనే దిగి వచ్చి ఆయనకు నాకు మధ్యలో నా దోషాలన్నిటిని క్షమించి మన్నించి తొలగించి నాకు ఉపకారం చేసి ఆయన దివ్యమైన స్వారూప్యాన్ని నాకు ప్రసాదించాడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. మీరు చదువుకుంటూ వెళితే అక్కడ జరిగిన దోషాలు ఏంటో చూడండి. ఒక 2-3 మాటలు చెప్తాను. దోషం అంటే ఏంటో కూడా, దోశలు వేయడం తెలుసు మీకు, దోషాలు ఏంటో తెలీదు. ప్రైజ్ లార్డ్. ఏమేమి దోశలు వచ్చా అన్నయ్య? నాకు ఉల్లిపాయల దోశలు వచ్చు, నాకు కోడిగుడ్లు దోశలు వేయడం వచ్చు, నాకు చూడండి చెప్పలా, క్యారెట్ దోశలు వేయడం వచ్చు, నాకు ఇవి తెలుసు. కానీ మనం చేసిన దోషాల గురించి మనకు పెద్దగా తెలియదు అనమాట. ఆ దోషాలు ఏంటి, ఆ అపవిత్రత ఏంటి, ఆ పాపం ఏంటి, అక్కడ కింద దేవుడు ప్రవక్తకు తెలియచేస్తున్నాడు. చదవండి ఆ మాట, 3వ వచనం. చేతులు రక్తము చేతను, వ్రేళ్ళు దోషము చేతను అపవిత్రమైందంట. చేతులేమో రక్తం ఉందంట, వ్రేళ్లలేమో దోషం ఉందంట. చేతి పనులు, చేతులు అనేది, వ్రేళ్ళు అనేది మన క్రియలకు సూచన. మన క్రియలలో రక్తం, నిర్దోషిని చంపిన రక్తం.
వాక్యంలో మనం చదువుతూ ఉంటే ప్రేమైన వాళ్ళరా, ఒక రాజు, ప్రైజ్ ది లార్డ్, ఒక రాజుకి కూరగాయలకి పెద్ద సమస్య చెప్పండి. ఎవరో సంగతి ఎందుకండి. ఇప్పుడు నేను అమ్మ నాకు రేపు వంకాయ కూర తినాలని ఉందమ్మా అని చెప్పాను అనుకోండి, ఒక లారీలకు రాదా? ఒక లారీలు కూరగాయలు తీసుకురారా చెప్పండి. అమ్మ నాకు చేపలు తినాలని అనిపిస్తుందని ఒక చిన్న అనౌన్స్మెంట్ చెప్పాను అనుకోండి, గంపలు వస్తాయే రాదా? చెప్పండి, వస్తాయే రాదా? అందుకే నేను చెప్పను. అర్థమైందండి. ఒకసారి ఏదైనా పచ్చడి తెచ్చింది, అమ్మ ఆవకాయ అన్నాను అనుకోండి, ఇక అప్పటి నుండి అయ్యా బాగుందా అని అడుగుతుంది ఆ తల్లి. సూపర్ అమ్మ అన్నాను అనుకోండి, సూపర్గా ఉందమ్మా అన్నాను అనుకోండి, ఇక డబ్బాలు వస్తూ ఉంటుంది. దాని మీద విరక్తి వచ్చేంత వరకు వస్తూనే ఉంటుంది. రాజు కదా, ఆహాబు రాజు, నీకేంటయ్యా కొలు. ఆయన నగరాన్ని ఆనుకొని ఒక పొలం ఉందండి. కూర తోట కోసం, కూరగాయలు పండించడానికి కోసం అది కావాల్సి వచ్చిందంట ఆయనకి. ఆయనేమో ఇవ్వనన్నాడు. ఇది మా పిత్రార్జితం, ఇది మా పితరులు మాకు ఇచ్చింది, ఇది మాకు ఇది కేవలం ఆస్తే కాదు, ఈ పొలంతో మాకు ఒక అనుబంధం ఉంది, ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి, అంత తేలిక నేను ఇవ్వలేను బాబు, ఇది మా పిత్రార్జితం, మా పితరుల దగ్గర నుండి వచ్చింది, వాళ్ళ జ్ఞాపకాలు ఇవి, నేను ఇవ్వనని చెప్పేసరికి అలిగి మూల మీద కూర్చుంటే భార్య వచ్చి, సిగ్గులేదా, దాని పెద్ద సమస్య అని చెప్పి వెళ్ళి, కొంతమంది అబద్ధ సాక్ష్యాలు ఏముందండి, డబ్బులు ఇస్తే దొరుకుతారు కదండి, అబద్ధ సాక్ష్యాలు పిలిపించి నాబోతే కదా, నాబోతు అనేవాడిని రాళ్లతో కొట్టి చంపించేశారు. రాళ్లతో కొట్టి దైవ దూషణ చేశాడని, ఏంటంటే రాజు వ్యతిరేకంగా దూషణ చేశాడని అబద్ధ సాక్ష్యం చెప్పి రాళ్లతో కొట్టి చంపించేశారు. వెంటనే ప్రవక్త వచ్చి అంటాడు, ఈ దోషం, ఆ దోషానికి ఖచ్చితంగా ఎక్కడైతే ఏ విధంగా అయితే నాబోతు చంపబడినప్పుడు ఆయన రక్తాన్ని కుక్కలు ఎలాగైతే నాకిందో, దేశాన్ని పరిపాలించే రాజుకు అదే గతి పడుతుంది. రాజు అయితే ఏంటి, రాజుకు అదే గతి పడుతుంది, ఆ రాణికి అదే గతి పడుతుంది, ఆ ఇజ్రాయేలు స్త్రీకి అదే గతి పడుతుంది. అంతేకాదు, అదే చేతుల రక్తం, ఒక నిర్దోషిని చంపిన రక్తం. కనుక ప్రియమైన వల్లరా, దోషం దేవునికి మనల్ని దూరం చేస్తుంది, దోషం మనల్ని పట్టి పీడిస్తుంది. అది చిన్న తప్పే కావచ్చు, పెద్ద ప్రమాదాన్ని తీసుకొస్తుంది. ఇంకా ఏమేం చేస్తారు చదవండి మా. నోరు తెరిస్తే అబద్ధాలు, అమ్మా నోరు తెరిస్తే అబద్ధాలు. ధైర్యంగా చెప్పగలుగుతారా, నేను సత్యమే మాట్లాడుతున్నాను. కోర్టులో చెప్తా ఉంటారు కొంతమంది. అంటే నేను కూడా ఒకసారి కోర్టుకి వెళ్ళాను. ఏం చేద్దాం మరి, కోర్టుకి వెళ్ళాను. మనం ఒక పొలం, ఏదో ఒక స్థలం కొన్నాం మందిరం కోసం, కర్ణాటకలో హొస్పేట్ అనే చోట. అక్కడ మందిరం కోసం ఒక స్థలం కొన్నాం. అది కొన్నాము, రిజిస్ట్రేషన్ అంతా అయిపోయింది మినిస్ట్రీస్ మీద. అక్కడ మందిరం కూడా కట్టబడుతున్నప్పుడు అక్కడ కొంతమంది మతానికి సంబంధించిన వాళ్ళు ఉంటారు కదండి, ఇది పలానా దానికి సంబంధించింది అని చెప్పి వాళ్ళు మన మినిస్ట్రీస్ మీద, నా మీద కేసు పెట్టారండి. అప్పుడు కోర్టుకు వెళ్తే అప్పుడు వాళ్ళు అడుగుతారు, ఏంటి సత్యమే చెప్పుచున్నారు, ఏంటండి ఏం చెప్తున్నాను, సత్యమే చెప్తున్నాను, సత్యం కాకుండా ఇంకొకటి చెప్పనని వాళ్ళు అక్కడ ప్రమాణాలు చేసి ఆ తర్వాత మన మాట వింటారు. అక్కడ స్తోత్రం చెప్పడం గట్టిగా అనేదేమో సత్యమే చెబుతున్నాను అంటారా, కానీ మాట్లాడేదన్నీ అబద్ధాలు. పేరుకి మాత్రమే సత్యమే చెబుతున్నానని గ్రంథాల మీద ఏంటంటే ప్రమాణాలు చేసి అంటున్నాడు, సత్యమే చెబుతున్నాను, నిజమే సత్యమే మాట్లాడుతున్నారా అంటే పేరుకే సత్యం మాట్లాడుతున్నారు కానీ సత్యం అంటారు కానండి, మాట్లాడేని అబద్ధాలే. ఇది దోషం. మీ మాట అవునంటే అవును, అవునంటే అవును, అంతకు మించి ఏదైనా వస్తే అది ఎవరి ద్వారా వచ్చింది, ఎవరి ద్వారా వచ్చిన మాటలు, సాతాను వల్ల వచ్చిన మాటలు. పక్కన మనం చూసి మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, ఎస్ ఆర్ నో. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఎస్ అంటే ఎస్, బుస్ అంటే బుస్, అంతేకా, లేదా అంత తుస్సే. ఇంకా ప్రైజ్ ది లార్డ్. మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు, అంతేకా. ఎవరినో మెప్పించడానికి కోసం ఉన్నదాన్ని లేనట్టుగా, లేనిదని ఉన్నట్లుగా మాట్లాడాల్సిన అవసరం లేదు. ఎవరినో సంతోష పెట్టడానికి కోసం, ఎవరినో ఆనందింప చేయడానికి కోసం, ఎవరిని ఉల్లసింప చేయడానికి కోసం అబద్ధాన్ని నిజంగా, నిజాన్ని అబద్ధంగా మాట్లాడాల్సిన అవసరం లేదు.
అబద్ధానికి జనకుడు సాతానుడు. అబద్ధం ఎక్కడ పుడుతుందంటే సాతాను దగ్గర పుడుతుంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, అబద్ధం మాట్లాడతారంట. నాలుక కీడుని గురించి త్వరగా నాలుక కీడును బట్టి మాట్లాడుతున్నాను. నాలుక ఎప్పుడు కీడుని గురించి, పెదాలేమో అబద్ధాలు మాట్లాడుతూ ఉంటుంది. ఇంకొక మాట కూడా ఉంటుంది, త్వరగా చదవండి. ఇంకా మనం చాలా విషయాలు ధ్యానించాలి, టైం ఏం పరిగెత్తుంది. నీతిని బట్టి ఎవడునో సాక్ష్యము పలుకుడు, సత్యమును బట్టి ఎవడు వ్యాజ్యమాడడు. ఓకే, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని, అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుతున్నారు. చెడును గర్భమును ధరించి పాపమును కంటున్నారు. ఏ గుడ్లను పొదుగుతున్నారట? ఏ నాగు చెప్పాలి? ఏ నాగు? మిడునాగు అంట. మరి అదేంటో మరి మిడునాగు అంటే అదొక పాములు, అదొక జాతి అనుకుంటాను. మిడునాగు అది పాము గుడ్లని తెలుసు కదా, అది తప్పని తెలుసు కదా, దాన్ని ఎందుకమ్మా నీవు పొదగడం? అది బ్యాడ్ థింగ్ అని తెలుసు కదా. ఆ గుడ్లను పొదిగితే ఆ గుడ్ల నుండి ఏమొస్తుంది చెప్పండి? పాము గుడ్లు పొదిగితే ఏమొస్తుంది చెప్పాలి? ఏమొస్తుంది? పామే వస్తుంది. పాము వచ్చేసి ముద్దు పెడుతుందా? అమ్మ నన్ను పొదిగావు తల్లి అని ముద్దు పెడుతుంది. అంటే పాము దాన్ని పొదిగితే దాంట్లో నుండి వచ్చే ఏంటండి ఆ పాము పిల్ల విషమే విరజమ్ముతుంది. చెడుని ఎప్పుడు ప్రోత్సహించొద్దు. అది చెడు అని తెలిసిన తర్వాత దాన్ని పోషించొద్దు, దాన్ని సంరక్షించొద్దు. అది చెడు అని తెలిసిన తర్వాత దాన్ని పెంచి పోషించొద్దు. చెడు, అది విషం, అది ఎప్పటికైనా ప్రమాదమే. చెడు అని తెలిసిన తర్వాత చెడుకు దూరంగా ఉండండి. అది చెడ్డ కార్యక్రమాల ఓకే, దానికి దూరంగా ఉండండి. తప్పుగా మాట్లాడుతున్నారు, ఆ తప్పుని పెంచి పోషించొద్దు. ఇవన్నీ దోషాలు, ఇవన్నీ కూడా అపవిత్రత, ఇవన్నీ పాపం. ఇంకా అమ్మా, ఇంకా అమ్మా, సాలెపురుగు వలను నెయ్యును, గుడ్లు తినేవాడు చస్తాడు, త్రొక్కిన ఎడల విష సర్పం పుడుతుంది. చూడండి, సాలెపురుగు అంటే ప్రేమైన మనం చూసేదానికి ఆ సాలెపురుగు నేసే ఆ గూడు మనం చూసినప్పుడు అదొక గూటిలాగే మనకు కనిపించవచ్చు, కానీ దాంట్లో బలం ఉండదు. ప్రేమైన ఇది దేనికి సాదృశ్యం అంటే ప్రియులారా, మోసపూరితమైన అనుభవాలు. సాలెపురుగు వల నేస్తుంది కదండి, ఇది బలహీనమైనది, దానివల్ల మనకు రక్షణ కలగదు. అది మోసపూరితమైన పనులు, మోసం చేసే వాటిని, మోసపూరితమైన మనుషుల్ని మీరు ఎప్పటికీ ప్రోత్సహించొద్దు. పాపపూరితమైన మనుషులు ఎప్పటికీ మీరు పోషించొద్దు. ఇవన్నీ కూడా ఏదో ఒకరోజు మనకు ప్రమాదకరంగా మారే అవకాశాలు, ఇవన్నీ దోషాలు, ఇవి మనల్ని దేవునికి దూరంగా తీసుకెళ్ళిపోతుంది. తప్పు చేయడం ఎంత ఘోరమైన విషయం, తప్పుని ప్రోత్సహించడం కూడా అంతే ఘోరం. తప్పు చేసిన వాడికి శిక్ష ఉందంటే తప్పుని పోషించేవాడికి కూడా శిక్ష ఉంటుంది ఖచ్చితంగా. ప్రైజ్ అలాట్. కొంతమంది వాళ్ళు చేయరు కానండి, ఎదుటి మనుషుల్లో ఏది మన తల్లులు ఉంటారు, పాప ఈ అమ్మకి పూల జడ వేసుకోవాలని ఆశ ఉంటుంది, పూల జడ వేసుకోవాలని ఆశ ఉంటుంది. ఈ వయసులో వేసుకుంటే ఏమైనా బాగుంటుందా? ఈ వయసులో ఒకవేళ పూల జడ వేసేవనుకో ఏమైనా బాగుంటుందా? బాగోదు కదా. చూసాడు, నీ వయసుకి నీవు చేసే పనికి ఏమైనా సంబంధం ఉందా? వయసుకు తగినట్లు కొంచెం బిహేవ్ చేయమని అంటారు కాబట్టి, అనకపోతే ఈమె పూల జడ వేసుకొని తిరుగుతూ ఉంటుంది. కానీ అంటారేమో అని ఏం చేస్తుందంటే తన కోరికలన్నీ కూడా తన కూతురు తలకి, చిన్నపిల్ల, పసిపిల్ల, చంటిబిడ్డ ఏంటండి 4 ఏళ్ళు ఉంటుందో 3 ఏళ్ళు ఉంటుందో, ఆ 3 ఏళ్ళ పాపకి ఏసన్ గారు చెప్తూ ఉంటారు, ఆ 3 ఏళ్ళ పాపకు పూల జడ వేసేస్తే ఆ జడ బరువుకి, ఆ జడ బరువు ఆ పాప ఇట్లాగే ఉందండి పాప. అర్థమైందండి? ఇలాగే ఉంటే సరే వేసి ఇంట్లో, ఇప్పుడైతే మనకు ఫేస్బుక్లు, వాట్సాప్లు, గ్రూపులు, ఆ తర్వాత ఇక ఇన్స్టాగ్రాము అవన్నీ ఉన్నాయి కదండి, 1 గ్రాము 2 గ్రాములు ఇవన్నీ ఉన్నాయి ఇప్పుడు. అప్పట్లో లేదు కదండి. జడ వేసిన తర్వాత అందరికి వెళ్ళి చూపించరమ్మంటే పాపం వాళ్ళ పిన్నికి, వాళ్ళ అందరింటికి పాపం మెడక ఇట్లా వేసుకొని పాపం ఇట్లా వెళ్ళి పాపం అందరికి ఆ పూల జడ చూపించి వచ్చేసరికి పాపం ఆ తర్వాత జడ తీసిన మెడక ఇట్లాగే ఉండిపోయింది. అప్పుడు వేసానుగా ఎందుకమ్మా ఇలా చేసామంటే వీళ్ళ మనసులో ఉన్నదాన్ని వీళ్ళు ఎదుటి మనుషుల మీద దాన్ని కనపరచాలనుకుంటుంటారు. ప్రియర, పాపం చేయడం ఎంత తప్పు, పాపాన్ని ప్రోత్సహించడం అంతే తప్పు.
పాపం చేయడం అనేది ఎంత దోషమో పాపాన్ని పెంచి పోషించడం అనేది కూడా దోషమే అవుతుంది. కనుక దేవుడు ఈ మాసంలో మనకు చేయబోతున్న ఉపకారాలు, దోషాలు ఏంటో మీకు కొంతవరకు తెలిసింది. ఏంటంటే మీరు ధ్యానిస్తే అక్కడ ఇంకా చాలా విషయాలు ఉంటాయి. మీ జీవితంలో ఏ దోషం ఉన్నా, ఏ పాపం ఉన్నా, ఈ మాసంలో ప్రభు చేయబోతున్న ఉపకారాలు ఏంటంటే నీ దోషములన్నిటినీ క్షమించబోతున్నాడు. హల్లెలూయా. నా ప్రాణమా ఆయన చేసిన ఉపకారాన్ని ఎప్పటికీ మర్చిపోదు. ఎందుకంటే ఆయన నీ దోషాలన్నిటిని కూడా క్షమించాడు. ప్రైజ్ ది లార్డ్. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కల్వరి సిలువలో యేసుక్రీస్తు సిలువ మీద వ్రేలాడుతున్నప్పుడు కుడివైపున ఎడమవైపున ఇద్దరు దొంగలు కూడా సిలువ వేయబడ్డారు. వాళ్ళు శిక్షకు పాత్రులు. రోమా ప్రభుత్వం వారు చేసిన పాపాన్ని బట్టి, వాళ్ళు చేసిన నేరాన్ని బట్టి వాళ్ళకి ఇచ్చిన తీర్పు ఏంటంటే వారికి సిలువ వేయడం అనేది వారికి ఇచ్చిన తీర్పు. ఆ తీర్పును అనుభవిస్తూ సిలువ మీద వాళ్ళు వేలాడుతూ ఉన్నారండి. ఒకడేమో నీవు దేవుని కుమారుడు అయితే నిన్ను నీవు రక్షించుకో, నన్ను కూడా రక్షించు, మమ్మల్ని కూడా రక్షించు అని మాట్లాడుతున్నాడు. అని సిలువ మీద మరొక వైపునున్న దొంగ యేసు ప్రభుని చూసి ఆయన తిడతాడు, ఒరే నీవు నేను ఈరోజు శిక్షను అనుభవిస్తుంటే మనం దీనికి పాత్రలం, మనం తప్పు చేసాం కనుక ఈ శిక్షను అనుభవిస్తున్నాం, ఇది న్యాయమే. కానీ ఈ యేసుక్రీస్తు ప్రభులు వారు ఆయన ఏ తప్పులు చేయలేదు. ప్రియులారా, ఎవరు క్షమించబడతారు, ఎవరికి దేవుడు ఉపకారం చేస్తారంటే మనం చేసిన తప్పుల్ని మనం ఒప్పుకోవాలి. అతిక్రమాన్ని దాచిపెట్టువాడు వర్ధిల్లుడు, దాన్ని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. ఒక దేశపు ప్రెసిడెంట్ గారు ఏదో ఒక శుభ సందర్భాన సునాద సంవత్సరాల్లో ఖైదీలందరినీ విడుదల చేస్తూ ఉంటారు. మనకే సంవత్సరం ఇది? 50 సంవత్సరం అనేది సునాద సంవత్సరం. మీలో ఎవరైనా ఖైదీలు ఉంటే దేవుడు వాళ్ళందరినీ విడిపించును గాక. ప్రైజ్ ది లార్డ్. సరే, ఖైదీలను విడుదల చేస్తారు ఆయా సందర్భాల్లో. సో ఒక దేశపు ప్రెసిడెంట్ గారు వెళ్ళి ఆ ఖైదీలు ఎవరిని విడుదల చేయాలని ఆలోచిస్తూ జైల్లో ఉన్న వాళ్ళందరినీ గమనించుకుంటూ మారు వేషంలో వెళ్ళి అందరినీ పరామర్శిస్తామని వెళ్ళాడు. ఎవరిని విడిపించాలని ఆలోచిస్తూ తిరుగుతున్నప్పుడు ఆ ఖైదీలందరూ ఎవరు తమ తప్పులు ఒప్పుకోవట్లేదండి. తమ్ముడు నువ్వెందుకు వచ్చావు ఇక్కడ అని చెప్తే, అసలు నేను ఇక్కడ రావడానికి నేను ఏ తప్పు చేయలేదు, మొత్తం పలానా వాళ్ళు చేశారు, నన్ను రెచ్చగొట్టారు, రెచ్చిపోయి పొట్లు పొడి చంపేశారు, నన్ను రెచ్చగొట్టారు, కత్తి తీసుకొని కస నరుక్కుంటూ వచ్చేసాను, 10 తలకాయలు లేపేశా. ఎందుకు బ్రదర్ ఇలా చేశారంటే నన్ను రెచ్చగొట్టారు అని వాళ్ళ తప్పులు చేసిన వాళ్ళందరూ వాళ్ళ మీద వీళ్ళ మీద నిందలు మోపుకుంటూ వచ్చారు. ప్రభుత్వాన్ని తిట్టారు, ప్రభుత్వం సరిగ్గా విచారించలేదు అని ప్రభుత్వాన్ని తిట్టారు, అధికారులను తిట్టారు, ప్రక్కన వాళ్ళని తిట్టారు, కుటుంబ సభ్యులను తిట్టారు, నా తల్లిదండ్రులు నన్ను సరిగ్గా పెంచలేదు కనుక నేను ఇలా మారానని తల్లిదండ్రులు తిట్టారు. ఇలా అందరూ వాళ్ళని వీళ్ళని దూషిస్తూ వచ్చారు. ఒక్కడ మాత్రం ఆయన దగ్గరికి వెళ్ళేసరికి బోరని ఏడ్చి, ఘోర పాపినండి నేను, ఈ నేరం నేనే చేశానని పశ్చాత్తాపడి ఏడుస్తుంటే అప్పుడు ఆ దేశ ప్రధాని అతని చెరసాల నుండి బయటికి తీసుకొచ్చాడంటే చప్పట్లు కూడా మంది గట్టిగా. ఇంకెంతకాలం దోషాన్ని మోస్తావు, ఇంకెంతకాలం పాపం మోస్తావు? ప్రియులారా, ఒకటి తన పాపాల్ని ఒప్పుకున్నాడు ఆ శిలువ మీద ఉన్న దొంగ. రెండోదిగా యేసయ్యను దేవుడిగా ఒప్పుకున్నాడు. పరలోకంలో ఒక రాజ్యం ఉంది, దేవుని రాజ్యం ఉందని ఒప్పుకున్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. యేసు ప్రభు అన్నాడు, నేడే నాతో పాటు నీవు పరదేశంలో ఉంటావు. చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెప్పండి గట్టి. హల్లెలూయా. ఇంకొక మాట త్వరగా చదువుదాం. ఆదికాండం 32 అధ్యాయం 10వ వచనం చదవండి త్వరగా. ఆదికాండం 32 అధ్యాయం 10వ వచనం. ఆదికాండం 32వ అధ్యాయం 10వ వచనం. నీవు నీ సేవకునికి చేసిన సమస్త విధమైన ఉపకారమునకు, సమస్త విధమైన సత్యమునకు అపాత్రుడను, ఎట్లనగా చేతి కర్రతో మాత్రమే నది దాటాను, 2 గుంపులైతిని, ఏశావు చేతుల నుండి దయచేసి నన్ను తప్పించండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. ఏశావు చేతుల నుండి నన్ను తప్పించండి. నీవు నాకు ఉపకారం చేశారు, మీరు చేసిన సమస్త విధమైన ఉపకారానికి, సమస్త విధమైన సత్యమునకు నేను అపాత్రుణ్ణి, కానీ ఇప్పటివరకు నాకు ఉపకారం చేస్తూ వచ్చారు. మరొక ఉపకారం చేయండి ప్రభువా. అదేంటంటే నా సహోదరుడైన ఏశావు చేతుల నుండి నన్ను తప్పించండి. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నేను
ఒక చేతికరతో మాత్రమే నది దాటి అవతలకు వెళ్ళాను. నువ్వు నన్ను బహుగా ఆశీర్వదించావు. ఇప్పుడు 2 గుంపులు అయిపోయావు. ఎన్ని గుంపులు అయ్యాడు? ఎన్ని గుంపులు అయిందండి? ఎందుకు 2 గుంపులు చేసుకోవాల్సి వచ్చింది? ఒకే గుంపు కదా. మనందరిది ఎన్ని గుంపులండి? సంఘం ఒకే గుంపు, క్రీస్తు శరీరం అనే సంఘం. ఆమెను చెప్పండి అందరు గట్టిగా. గ్రూపులు ఎందుకు అవుతున్నారు? గుంపులు గుంపులుగా విడిపోవడానికి కారణాలు ఏంటి? అమ్మదొక పార్టీ, నాన్నదొక పార్టీ. ఒకే పార్టీ కదా ఇంట్లో. ప్రైజ్ ది లార్డ్. ఇళ్ళలో ఇప్పుడు 2 పార్టీలు, అమ్మదొక పార్టీ, నాన్నదొక పార్టీ. ఇద్దరు పిల్లలేమో అమ్మకి సపోర్ట్ చేస్తారు, ఇద్దరు నాన్నకు సపోర్ట్ చేస్తారు. ఇంకెవరైనా ఉంటే నాకు సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడు పంచాయతీ చేసినప్పుడు ఎస్ అని అడగండి. అట్లా మీరు అలా అడగండి, అలా మీరు కడగండి. నేనే ఆడ అంట్లు తమ్ముకొని కూర్చుందా ఇంట్లో. అర్థమైందండి? గ్రూపులు ఎందుకు 2 గుంపులు అయిపోయింది? యాకోబు, నీ మంద ఎందుకు 2 గుంపులుగా మారింది? నీ ఫ్యామిలీ ఎందుకు 2 గుంపులుగా చీలిపోయారు? నీ పని వాళ్ళు ఎందుకు 2 గ్రూపులుగా చీలిపోయారు? గ్రూపిజం ఎందుకు వస్తుంది? విభేదాలు ఎందుకు వస్తున్నాయి? భేదాలు ఎందుకు వస్తుందంటే ప్రియుల, యాకోబు మనసులో ఏర్పడిన ఒక భయం. యాకోబు అనుకున్నాడు, ఈ 2 గుంపులుగా చీల్చాననుకో, ఒక గుంపుని ఒకవేళ అతడు చంపేసిన ఇంకొక గుంపు తప్పించుకుంటారు కదా. ఒక గుంపు తప్పించుకుంటే, ఒక గుంపు నష్టపోతే ఇంకొక గుంపు తప్పించుకోవచ్చు కదని తన భయం వల్ల 2గా చీల్చేశాడు. ఈరోజు అంతా విడిపోవడం, చీలిపోవడం, కుటుంబాలు చీలిపోవడం, సంఘాలు చీలిపోవడం, గ్రూపులుగా మారిపోవడం, ఇలాంటి ఏదో ఒక భయం నిన్ను 2గా చీల్చేసిందేమో. నీ కుటుంబాన్ని ఏదో ఒక భయం నీ ఆలోచనలు 2గా మార్చేసిందేమో. దాచాలంటే ఏదో ఒక బ్యాంకులో దాచవచ్చు కదండి. ఆ బ్యాంకులో కొంచెం డబ్బు, ఇక్కడ ఏందది పోస్ట్ ఆఫీసులో కొంచెం దాచారు. దాచేదేదో ఒక బియ్యం డబ్బాలో దాచవచ్చు కదండి. బియ్యం డబ్బాలో కొంచెం ఉంటుంది, పసుపు డబ్బాలో కొంచెం ఉంటుంది, ఆవాల డబ్బాలో కొంచెం ఉంటుంది, పక్కింటి ఆంటీ దగ్గర ఇంకొంచెం ఉంటుంది, తెలిసిన అంకుల్ దగ్గర ఇంకొంచెం ఉంటుంది, ఫ్రెండ్స్ దగ్గర కొంత ఉంటుంది. ఆ డబ్బు అంతటికి వారసుడు ఎవరివి? నీవే కదా. అవన్నీ కూడా టోటల్గా నీవు బ్యాంకులో వేసుకుని పెట్టుకోవచ్చుగా. లేకపోతే ఒకవేళ డబ్బాలోనే, బియ్యం డబ్బాలోనే దాచాలంటే దాచవచ్చు కదండి. భయం, ఏ పనికిమాలోడు వచ్చి తీసుకుంటాడేమో, ఈ బియ్యపు డబ్బాలో ఉన్నది పోతే కనీసం ఆ పసుపు డబ్బాలది ఉన్నదని ఉంటుంది కదా. ప్రైజ్ ది లార్డ్. నా దేవుడు కాపాడాలనుకుంటే బియ్యం డబ్బాలది కాపాడుతాడు, పసుపు డబ్బాలది కాపాడుతాడు, ఇంట్లో ఉన్నది కాపాడుతాడు, బయట ఉన్నదని కాపాడుతాడు. నిన్ను కాపాడే బాధ్యత నా దేవునిదే. చెప్పండి కూడా ముందర గట్టిగా గట్టిగా హల్లెలూయా చెప్పండి. గట్టిగా హల్లెలూయా. కొంత పోయినా పర్వాలేదు, కొంత బాగుపడితే చాలని కోరుకోదు. కాపాడబడాలంటే 100% దేవుడు కాపాడుతాడు. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. కొంత పోయినా పర్వాలేదు, కొంత కాపాడండి కాదు, అంత కాపాడండి. ఆమేన్ చెప్పండి గట్టిగా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. టమాటో కుళ్ళిపోతే కొంచెం సగం తీసేసి, వంకాయ కుళ్ళిపోతే అంతవరకు కట్ చేసి ఆ మిగతాదాన్ని వండుకుంటారు కదండి. అట్లా కాదు, కాపాడితే 100% కాపాడండి. 100% దేవుడు కాపాడుతాడా లేదా? స్తోత్రం చెప్పండి గట్టిగా. అంత జీతం కాకపోయినా 50% అని ఇవ్వండి అయ్యా అంటారు. అంత కాకపోయినా ఒక 50% ఇవ్వండి. 50% కాదు, 100%. కొందరు 30 60 అంతలేమో, మనమైతే 100 ఫలించాలి. చెప్పండి కూడా మొదలు గట్టిగా అడిగేటప్పుడే ఎస్ నాకు 100 ఫలం కావాలి. కొందరికి 30 కొందరికి 60 కావచ్చు, నాకు మాత్రం 100 ఫలం కావాలి. టోటల్గా నా ఫ్యామిలీ కాపాడబడాలి, నా పిల్లలు కాపాడబడాలి, నా సైన్యం కాపాడబడాలి. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. అయ్యా బాబు యాకోబు, ఇట్లాంటిది ఒకటి వస్తుందని నాకు తెలిసే నీవు వస్తున్నప్పుడు కానీ ఆ 32వ అధ్యాయం మొదటి వచనం చదవండి. యాకోబు త్రోవను వెళుతూ ఉండగా దేవదూతలు అతను ఎదుర్కొనుటకు ఎదుర్కోవడానికి కోసం వచ్చారు. యాకోబు వారిని చూసి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయము అని పేరు పెట్టాడు. ఇది ఎవరి సేన అండి? చెప్పాలి. ఇదే ఎవరి సేన? దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహనయం అని పేరు పెట్టాడు. మహనయము అనే మాట కింద పుట్టినోట్లు ఏమని ఉంటుంది? 2 సేనలు, మనకు 2 సైన్యాలు ఉన్నాయి. చప్పట్లు కూడా మరి గట్టిగా కొట్టండి చప్పట్లు. హల్లెలూయా. ఇది నన్ను మహిమపరచడానికి కాదు, ఈ చప్పట్లు దేవుని మహిమపరచడానికి. ఏది గట్టిగా కొట్టండి చప్పట్లు.
గట్టిగా హల్లెలూయా చెప్పండి, గట్టిగా హల్లెలూయా. 2 సేనలు, 2 సైన్యాలు ఉన్నాయి. యాకోబు, నీ మైండ్లో ఇలాంటి ఒక థాటు రావచ్చేమని ముందుగానే నీకు ఉపకారం చేసి 2 సైన్యమును నీ కొరకు నేను పంపించాను. అది మహానయము. ఆ మహానయములో 2 సైన్యమును నేను ఎదుర్కొన్నది. ఒక సైన్యం నీ ముందర నడవబోతుంది, ఒక సైన్యం నీ వెనక తట్టు కావలి ఉండి కాపాడబోతుంది. చెప్పండి కూడా మొదలు గట్టిగా దేవదూతల సమూహము. హల్లెలూయా. నీ ముందర ప్రభు నడవబోతున్నాడు, నీ వెనక తట్టు ప్రభు తన కంచె వేసి కాపాడబోతున్నాడు. ఆమేన్ చెప్పండి అందరూ గట్టిగా. 100% దేవుడు నిన్ను సంరక్షించబోతున్నాడు. భయాలకు చోటు ఇవ్వద్దు, భయపడవలసిన అవసరం లేదండి. ప్రభు కాపాడుతాడు. ఇశ్రాయేలును కాపాడే దేవుడు కునుకడు, నిద్రపోడు. 100% ప్రభు నిన్ను కాపాడుతాడు. హల్లెలూయా. తోడేళ్ళని మనం తోడేళ్ళు అనుకుంటాం. తోడేళ్ళు ఉన్న ఒక సిస్టమ్ ఏంటంటే, నేను ఎక్కడో విన్నానండి, తోడేళ్ళు నాయక తోడేళ్ళేమో ముందు నడుస్తాయంట. నాయక తోడేళ్ళు ఎక్కడ నడుస్తాయండి? ముందు నడుస్తాయంట. మధ్యలో తోడేళ్ళ గుంపంతా అని ప్రయాణాలు చేసేటప్పుడు ఆ నాయక తోడేళ్ళేమో, నాయకుడు ఎప్పుడు ముందు ఉండాలి, ముందు నడుస్తాయంట. తోడేళ్ళన్నీ మధ్యలో ఉంటాయంట. పరాక్రమం కలిగిన తోడేళ్ళు వెనక తట్టు ఉంటాయంట. ఆమెను చెప్పండి గట్టిగా. మనం ఏం చేస్తాం? బలవంతులందరూ ముందుకు వెళ్తారు, బలహీనులందరూ వెనకుంటారు. హుషారుగా ఉన్న వాళ్ళందరూ ముందు కూర్చుంటారు, ఉసూరు అనే వాళ్ళందరూ వెనకుంటారు. కుర్చీలో కూర్చొని నిద్రపోతూ అనకూడదు, జొల్లు గారుతూ ఉంటుంది. కుర్చీలో కూర్చొని అప్పుడు టపా అని సౌండ్ వినబడుతూ ఉంటుంది. కింద పడుతూ ఉంటారు, మళ్ళీ ఇంకో కూర్చేసి మళ్ళీ కూర్చోబెడుతుంటారు. అంటే కొంచెం వీక్గా ఉన్న వాళ్ళందరూ వెనక్కి కూర్చుంటారు. సరే, వీక్గా ఉన్న వాళ్ళంటే సంఘంలో అందరూ ఉంటారు, అందరూ స్ట్రాంగ్గానే ఉంటారండి. కొందరు స్ట్రాంగ్గా ఉంటారు, కొందరు వీక్గా ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. కొందరు ఫాస్టింగ్ ఉంటారు, కొంతమంది బ్యాగులు బిస్కెట్లు తెచ్చుకుంటారు. అర్థమైందండి? కొంతమంది ఫాస్టింగ్, ఫుల్ ఫాస్టింగ్ అనమాట. కొంతమంది బిస్కెట్లు, చాక్లెట్ తెచ్చుకుంటారు. షుగర్ డౌన్ అయి ఉండదు, డౌన్ అయినట్టు ఉంటుంది. అప్పుడు టక్కన ఒక చాక్లెట్ ఏదో నోట్లో వేసుకొని అంటూ ఉంటారు. అర్థమైందండి? అందరూ స్ట్రాంగ్ పర్సన్ ఉండరు, అందరూ హెల్తీగా ఉంటారు, అందరూ యూత్ కాదండి. స్తోత్రం చెప్పండి గట్టిగా. అందరూ యూత్ లాగా ఉండరండి, అందరూ హుషారుగా ఉండొచ్చు, కొంతమంది వీక్గా ఉంటారు. సో తోడేళ్ళ గుంపులో కూడా వెనక తట్టు కొంచెం బలహీనమైన నిదానం నడుస్తారు. అందరూ వేగంగా నడవలేరు కదండి. కొంచెం బలహీనంగా ఉన్నాయి, కొన్ని ముసలివి, కొన్ని బలహీనవి, కొన్ని బాగలేని వెనకుంటాయి కదండి. ఎటన్నా సావుని వెళ్ళిపోవంట. ముందేమో నాయకత్వాన్ని వహించే ఆ తోడేళ్ళు నడుస్తుంటే, మధ్యలో మిగతా నడుస్తుంటే, బ్యాక్ సైడ్లో బలహీనమైన ఉంటే, ఆ బలహీనమైన వాటిని ఎవరైనా దాడి చేస్తారేమో దాని వెనకాల బలమైన ఏంటంటే తోడేళ్ల గుంపు ఉంటుందంట. స్తోత్రం చెప్పడం గట్టిగా. ఇంకా అద్భుతమైన సిస్టమ్ అండి, అంత అద్భుతమైన సిస్టమ్. ప్రైజ్ ది లార్డ్ చెప్పండి గట్టిగా. హల్లెలూయా. బలవంతులు ఉంటారు, బలహీనులు ఉంటారు. బలవంతులు బాగుండాలి, బలహీనులు బాగుండాలి. హల్లెలూయా. ఫాస్టింగ్ ఉన్నవాళ్ళు బాగుండాలి, ఉపవాసం ఉండలేని వాళ్ళు కూడా బాగుండాలి. అందరూ ఆశీర్వదించబడాలి. సో దానికోసం మనం ఏదో చేయాలని కాదండి, మన దేవుడు మన ముందర నడుస్తూ ఉంటాడు. ఆయన సైన్యం మన వెనక తట్టు కాపాడుతూ ఉంటుంది. చప్పట్లు కూడా అందరూ గట్టిగా. ఏ అపాయము రానికుండా ప్రభు కాపాడబోతున్నాడు, ఏ ప్రమాదం రాకుండా దేవుడు కాపాడబోతున్నాడు. నీవు చీలిపోవలసిన అవసరం లేదు. ప్రభు నీకు 2 సైన్యమును అనుగ్రహించబోతున్నాడు, 2 సమూహాన్ని దేవుడు అనుగ్రహించబోతున్నాడు, 2 సమూహాలు దేవుడు దయచేయబోతున్నాడు. ఒక సమూహం, ఒక దూతల దండు పైకి ఎక్కి వెళుతూ ఉంటారు, ఇంకొక దండు నిచ్చెన మీద కిందకి దిగుతూ ఉంటారు. ఆమెను చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. కన్నులు తెరిచి చూడు, మనోనేత్రాలు వెలిగించబడిన వాడై చూడు. దేవుడు నీకు అనుగ్రహిస్తున్న కాపుదల, సంరక్షణ. దేవుడు మన ముందు ఒక గుంపుని, మన వెనకాల ఒక సైన్యాన్ని దేవుడు ఉంచి అనుక్షణం మనల్ని కాపాడే దేవుడు. స్తోత్రం చెప్పండి అందరూ గట్టిగా. హల్లెలూయా. దేవుడు అనుక్షణం మనల్ని కనుపాప వల్ల కాపాడుతున్నాడు. మనం ఏమై ఉన్నామో అది ఆయన కృప ద్వారానే అయి ఉన్నాం. అట్లా ప్రతిరోజు ఎక్కడో అపాయాలు, ఎక్కడో ప్రమాదాలు. ప్రియులు, ఒకటి మాత్రం వాస్తవం, ఆయన మనకు చేసిన ఉపకారాలు ఏంటంటే, మన ముందు మన దేవుడు నడుస్తున్నాడు, వెనక తట్టు ఆయన సైన్యం మనల్ని కాపాడబోతుంది. హల్లెలూయా. చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి, ఇంకా నేను చెప్పలేను. లేచి నిలబడండి, ప్రార్థన చేసుకుందాం. మహాగణుడైన మా తండ్రి, సర్వకృపానిధిగు దేవానికి స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఎంతైనా నమ్మదగిన దేవుడవు,
7 మాసాలు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచి ఆశ్చర్యకరమైన మీ రెక్కల క్రింద మీరు మాకు సురక్షితమును క్షేమమును అనుగ్రహించి మరొక నూతన మాసములోనికి మీరు మమ్మల్ని నడిపించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఆగస్టు మాసము ఈ 1వ తారీఖు సాయంత్ర సంధివేళ నుంచి ఇప్పటి వరకు ప్రభువా మీ సన్నిధి ప్రభువా మీరు మాకు తోడుగా ఉంచినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. నాయనా మీ సన్నిధిలో పరవశించి పరవళ్ళు త్రొక్కునట్లుగా ఆనంద సంతోషములు కలుగు చేయగలిగిన మీ బలిపీఠము చెంత చేరి మీ సన్నిధిలో ఆనందించేటట్లు మీ ఉపకారముల ద్వారా మేము సంతోషించి క్రొవ్విన దుడల వలె గంతులు వేసేటట్లుగా మీరు మాకు అనుగ్రహించిన ఈ ఆశీర్వాదకరమైనటువంటి సమయము కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇంతవరకు మీ దాసులను నిలవబెట్టి మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన విలువైనటువంటి వాక్కుల కొరకై మీకు స్తోత్రములు చెల్లిస్తున్నా. ఈ ఆగస్టు నెల ఈ 1వ తారీఖున వాగ్దానముతో మీరు మా మధ్యకు దిగివచ్చి నా జనులు నా ఉపకారములను తెలుసుకొని తృప్తి పొందెదరు, ఇదే యెహోవా వాక్కు అని ప్రభు మీరు వాగ్దానముతో నన్ను మమ్మల్ని మీరు దర్శించినందుకై స్తోత్రములు చెల్లిస్తున్నా. నా జనులు ఇది మొదలుకొని నా ఉపకారములు తెలుసుకుంటారు అన్నారు. నిజమేనాయనా, ఇది మొదలుకొని మీరు మా జీవితములలో గడిచిన కాలములలో చేసిన ప్రతి ఉపకారమును తెలుసుకొని ప్రతి ఉపకారమును గ్రహించి రాబోయే దినములలో మా జీవితంలో మీరు చేయబోతున్న ప్రతి ఉపకారమును బట్టి నిత్యము మేము తృప్తి నొంది సంతృప్తి సహితమైనటువంటి భక్తిని చేయగలిగేటట్లుగా తృప్తికరమైన జీవితాన్ని జీవించగలిగేటట్లుగా మీరు మాకు సహాయము చేయబోతున్నందుకు స్తోత్రం. ఈ ఆరాధనలో పాలు పొందిన ప్రతి బిడ మీ ఉపకారముల ద్వారా తృప్తిపరచబడుదురుగాక, నీ ఉపకారముల ద్వారా తృప్తిపరచబడుదురుగాక. సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభ సాధకమైనదని మీరు సెలవిచ్చినట్లు నా దేవా నీ ఉపకారముల ద్వారా మేము నిత్యము తృప్తి పొందాలయ్యా. నీ ఉపకారములను బట్టి ప్రభువా మేము తృప్తి పొందినప్పుడు మాలో కృతజ్ఞత భావం కృతజ్ఞత బుద్ధి కలుగుతుందని అప్పుడు మేము నిన్ను స్తుతించేటట్లు మిమ్మల్ని ఆరాధించగలిగేటట్లు నిత్యము కృతజ్ఞతాస్తుతులతో నీ సన్నిధిలో నిలబడేటట్లు ఉంటామని మీరు మాకు మీ దాసుని ద్వారా మీ వాక్కును తెలియజేసినందుకై స్తోత్రం. నా తండ్రి, మీరు మా ఎడల చేయబోతున్న సకల ఉపకారముల కొరకై సకల విధములైన మేలుల కొరకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా. నా తండ్రి, మాలో ప్రతి వారి యొక్క దోషములను క్షమించువాడవని మీరు మాకు చేయు ఉపకారము గొప్పది అని ప్రభువా మీరు మాకు తెలియచేసిన మాటల కొరకై స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయనా. మాలో ఉన్న ప్రతి విధమైన దోషము యేసు నామములో తొలగిపోవునుగాక, ప్రతి సంకటములు కుదర్చబడునుగాక. తండ్రి, మా దోషములు మీకు మాకు నైనా అడ్డుగా ఉండకుండా, మా దోషములు నాయన అడ్డుగోడగా అడ్డుబండలుగా ఉండకుండా ప్రతి దోషమును ప్రతి అతిక్రమములను యేసు రక్తము చేత కడిగివేయమని వేడుకుంటున్నాం. యేసు రక్తము చేత తుడిచివేయబడమని వేడుకుంటున్నాం. నిర్దోషమైన గొర్రెపిల్ల రక్తము చేత మా సకల విధములైన దోషములను అతిక్రమములను పాపములను కడిగివేసి మమ్మల్ని పరిశుద్ధపరిచి మీ సన్నిధిలో స్థిరపరచండి అయ్యా. మీకు స్తోత్రం. మాలో ఏ ఒక్కరు నాయనా మీ సన్నిధిలో మిమ్మల్ని సమీపించుకుంటున్నట్లు ఏ దోషము అడ్డుగా ఉండకూడదు తండ్రి. కృప చూపించండి. మీరు మాకు చేయబోయే గొప్ప ఉపకారములు నాయనా మా దోషములు మా పాపములు అతిక్రమములన్నిటిని తుడిచివేసి కొట్టివేస్తానని మీరు సెలవిచ్చినందుకై స్తోత్రము నాయన. అలాగే యాకోబు జీవితములో మీరు చేసిన ఘనమైన గొప్ప కార్యాల కొరకై శ్రేష్టమైన ఉపకారాల కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. నా తండ్రి, తనను తాను సంరక్షించుకోవడానికి తనను తాను కాపాడుకోవడానికి నాయన 2 గుంపులను సిద్ధపరచుకున్నట్లుగా నా తండ్రి లేఖనాలలో మేము చూస్తూ ఉన్నాం. అయితే మీరు యాకోబుకు ముందుగా యాకోబు వెనుకగా సైన్యములకు అధిపతియగు దేవునిగా ముందు వెనుక మీరు నాయనా కావలి కాసి సంరక్షించి ఉన్నారు నాయన. మాలో ఏ ఒక్కరు నాయన అపాయమునకు గురి కాకుండా, ఏ ఒక్కరు కీడుకు గురి కాకుండా, ఏ ఒక్కరు నాయనా అతన్ని నష్టపరచబడకుండా మాకు మీరు ముందుగా వెనుకగా ఉండి సంరక్షించి సురక్షితముగా మీరు మమ్మల్ని కాపాడబోతున్నందుకే మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నా. మీరు మాకు చేయబోతున్న ఈ గొప్ప మేలును బట్టి ఈ గొప్ప ఉపకారమును బట్టి మీకు స్తోత్రం చెల్లిస్తున్నా. 7 మాసాలు మీ కృపలో మమ్మల్ని భద్రపరిచారు.
ఈ 8వ మాసములో ప్రవేశించిన మాకు రాబోతున్న దినములన్నిట మా ముందుగా మీరు నడవండి, మా వెనకటి భాగముగా మీరు నిలిచి కావలి కాసి సంరక్షించండి యేసయ్యా. మీకు స్తోత్రం. ఇశ్రాయేలును కాపాడు దైవం కొనకడు నిద్రపోడు అని వాక్యములో రాయబడినట్లుగా వానికి కుడి ప్రక్కన నేను నిలిచాను, వానికి నీడగా నేను ఉన్నాను అని మీరు సెలవిచ్చినట్లుగా ఏ అపాయము నీ యొద్దకు సమీపించదు అని మీరు సెలవిచ్చిన విధముగా ఈ ప్రజలమైనటువంటి మాకు నిత్యము ముందర వెనుకగా ఉండి నలుదిక్కుల ఆవరించి నా తండ్రి మీరే క్షేమముగా నడిపించండి, ఆశీర్వదించండి. మీ ఉపకారముల చేత మమ్మల్ని తృప్తిపరచమని నా తండ్రి రాబోతున్న దినములన్నిట మీ ఉపకారములను బట్టి ఆత్మలోను అన్ని విషయాలలోనూ సంతృప్తి కలిగిన వారమై మిమ్మల్ని స్తుతించే భాగ్యం, ఘనపరిచే భాగ్యం నిత్యం మీరు మాకు అనుగ్రహించమని ఈ వాగ్దానమును నైనా ఈ మాసమే కాకుండా రాబోతున్న దినములన్నిటా మేము అనుభవించుదుముగాక. అట్టి కృపను మీరు మాకు దయచేయండి. ఇంతవరకు మీ దాసులను నిలవబెట్టి తండ్రి అభిషేకించగలిగిన అగ్ని కణముల వంటి వాక్కులను, అవసరమైన వాక్కులను చేరి వచ్చిన ప్రజలకు వారి ఆత్మ దాహమునకు కావలసిన శ్రేష్టమైన జీవ వాక్కును, జీవ జలములను మీరు మాకు అందించినందుకై స్తోత్రం. మీ వాక్కును అందించిన మీ దాసులను అభిషేకించండి, కృప వెంబడి కృపతో నింపండి. రాబోతున్న కాలమంతా మీ ఉపకారముల చేత మీ సేవకులను తృప్తిపరిచి నాయన బలమైన పాత్రగా రాజ్య వ్యాప్తి కోసం అభిషేకించి మీరు వాడుకోనమని వేడుకుంటున్నా. ఈ యొక్క 1వ తారీఖున తండ్రి మీ సన్నిధిలో ఆరాధనలో పాలు పొందిన ప్రతి వారిని నీ బలిష్టమైన హస్తానికి అప్పగించుకుంటున్నా. కృపయు క్షేమమును నాయనా మీ ఉపకారముల చేత ప్రతి వారిని తృప్తిపరిచి మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందుకోమని ఈ కొడుకుని ప్రారంభం నుంచి ముగింపు వరకు మీ ఆత్మ సారథ్యంలో ఆశీర్వాదకరంగా క్రమముగా మహిమగా జరిగించినందుకై మీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ రేపటి దినం జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నిటినీ కూడా మహిమగా మీరు మార్చమని మహిమ ఘనత ప్రభావము నీకే ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల కోట్ల పరిశుద్ధులకును ఈ 1వ తారీఖు ఆయన సన్నిధిలో చేరి వచ్చిన వారందరికీ ఆయన ఉపకారముల ద్వారా తృప్తిపరచబడాలని కోరుకున్న బిడ్డలకి సదాకాలం ఆయన కృపా సన్నిధి సమాధానం తోడయుండి తృప్తిపరచునుగాక. ఆమేన్.